నా హోమ్ టూర్ ఎలా అనిపించింది? చచ్చా, నా హోమ్ కాదు, మా షూటింగ్ హోమ్ టూర్ ఎలా అనిపించింది? కట్ అవ్వట్లేదు. నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇదేంటి కట్ అవ్వట్లేదు? మా షూటింగ్ హోమ్ టూర్ మీకు ఎలా? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు ప్రేమతో మీ గ్రీష్మ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా షూటింగ్లో హౌస్ మొత్తం నేను వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. ఆ వీడియో ఎలా ఉంది, ఆ హౌస్ ఎలా ఉంది అనేది మీరు చూసి చెప్పండి. నా వాయిస్ ఇది ఒక రూమ్ అండి. ఇది పైన రూము, హాల్ చూపిస్తాం మీకు. ఇదంతా ఒక రూము. చూసారా ఎంత బాగుందో? ఇటువైపు చూస్తే అంత గ్రీనరీ. విండోలో నేను చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగుందో? మా ఆయన నన్ను పిలుస్తున్నాడు ఎందుకో. ఏంటండి? హోమ్ టూర్ చేస్తున్నా. హోమ్ టూర్ చేస్తున్నా, చూపిస్తాను మా రూమ్ కూడా. ఇక్కడ చూసారా ఎంత బాగుందో? ఇక్కడ బాల్కనీ కూడా చాలా బాగుంది, మంచిగా. అసలు చూసారా ఎంత బాగుందో? నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇదంతా షూటింగ్ ఉన్నప్పుడు బెడ్షీట్స్ వేస్తారు. ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ వేసి ఇక్కడ అంతా డెకరేషన్ చేస్తారు. అంటే అదే అన్ని ఐటమ్స్ అన్నీ పెడతారు, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ పెడతారు. ఇది నేనే. అరే ఏంట్రా ఇది? ఇవన్నీ కబోర్డ్స్. మన ఇంట్లో ఎలా ఉంటుంది, అన్నీ లాక్ చేసేసారు, అందుకే ఓపెన్ అవ్వట్లేదు. ఇదంతా ఇది వాష్రూమ్. బయట ఇలా ఉంటుంది, బాగుంది కదా. ఈ విండోల నుంచి కూడా మనకి అన్నీ కనిపిస్తున్నాయి, గ్రీనరీ మొత్తం. ఈ రూమ్కి అయితే చుట్టూ గ్రీనరీ ఉంది. నాకైతే చాలా నచ్చింది ఈ రూము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇదంతా బాల్కనీ. ఇది కిచెన్, పైన ఉన్నదానికి కిచెన్ అనుకుంటా. ఇక్కడ షూటింగ్ సంబంధించిన బట్టలు అవన్నీ పెట్టారు. ఇది బ్యాక్ సైడ్, ఆ రూమ్లో నుంచి మీకు చూపించా కదా అది. ఇదంతా కూడా మొత్తం గ్రీనరీ, అంతా చుట్టూ ప్లేస్ చూసారా. ఇక్కడ అన్నీ మా షూటింగ్ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ కూడా ఏం లేదు, అంతా ఖాళీ ప్లేస్. ఇక్కడ నుంచి ఇలా వస్తే హాల్ బాగుంది కదా. హాల్లో కూడా ఇక్కడైతే ఓపెన్ ప్లేస్ చాలా ఉందండి. విండోస్ చుట్టూ గ్రీనరీ, సోఫాస్. హాల్ కూడా చాలా పెద్దది ఉంది. చుట్టూ విండోస్ చూసారా, చుట్టూ గ్రీనరీ ఉంది, బాగుంది కదా. మామిడికాయ చెట్టు, మామిడి పూత పూస్తుంది. ఇంకా దీనిపైన కూడా ఉంది ఇంకా ఒక రూమ్. ఇక్కడ కూడా విండో ఉంది, చాలా విండోస్ ఇచ్చారు, అసలు భలే ఉంది. ఇదొక రూమ్. ఈ రూమ్లో కూడా విండోస్ ఉన్నాయి, అంత గ్రీనరీ సెటప్ పెట్టారు. ఇక్కడ కూడా ఫస్ట్ రూమ్లో చూపించినట్టే సేమ్ ఇక్కడ కూడా కబోర్డ్స్, మిర్రర్, డ్రెస్సింగ్ రూమ్లా అన్నమాట. ఇది కూడా అంతే, బాగుంది కదా. ఇది కూడా బాల్కనీ. ఇదంతా గ్రీనరీ మొత్తం అంతా. నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించింది చూడండి. గోల్డ్ కలర్ చెట్టు చూసారా, ఎప్పుడు గ్రీన్ కలరే కాదు, అప్పుడప్పుడు చెట్లకి గోల్డ్ పువ్వులు కూడా పూస్తాయి. సారీ, ఇవి ఆకులు. నుంచి బాల్కనీ ఉంది, ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను చూడండి. సన్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. మామిడికాయ చెట్టు. ఇదంతా ఓపెన్ ప్లేస్, గ్రీనరీ ఎంత బాగుందో. అక్కడ మా అత్తమ్మ, వర్మ గారు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మా అఖిల ఫోటోషూట్ చేసుకుంటుంది.
షూటింగ్కి సంబంధించి అన్నీ సెటప్ చేసుకుంటున్నారు ఇక్కడ అంతా. మామిడి పూత అయితే భలే ఉంది. ఇలా తిరిగితే హాల్. ఇది కింద హాల్ అన్నమాట. ఇందాక నేను చూపించింది పైన పెద్దది, ఇదైతే కింద హాల్. మీకు పైనుంచి చూపించా కదా బాల్కనీ నుంచి, చూసారా కింద విండోలో నుంచి ఎలా కనిపిస్తున్నాయో. అంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ ఎక్కువ ఉంది, బాగుంది. అక్కడ మా ప్రొడక్షన్ వాళ్ళంతా వర్క్ చేసుకుంటున్నారు. ఇది డైనింగ్ టేబుల్ సెటప్ అన్నమాట. ఏమైనా ఉంటే అందులో వేస్తారు. ఇట్లా ఉంది కింద హాల్ మొత్తం. ఇది కూడా చాలా బాగుంది. కింద హాల్ కూడా అంతా ఓపెన్ విండోస్, చుట్టూ గ్రీనరీ కనిపించేటట్టు బాగుంది కదా. ఇది కింద రూమ్ చూపిస్తాం మీకు. ఇది కింద రూమ్. ఇంకొక రూము పైన రూమ్ లాగే ఇక్కడ కూడా సేమ్ డ్రెస్సింగ్ ఏరియా. ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్, బ్యాక్గ్రౌండ్ అంతా ఇది ఇలా ఉంది. కర్టెన్స్ వేసేసారు ప్రెజెంట్ అయితే. ఈ సైడ్ వాష్రూమ్. ఇక్కడ నుంచి ఇలా బయటకు వస్తే ఇది హాల్. ఇదేమో ఎంట్రన్స్. ఇదంతా హాల్ అండి. అంటే హౌస్లో చాలా రకాల బ్లాక్స్ ఉంటాయి కదా, అందులో ఇదొక బ్లాక్. ఇది కిచెన్ అన్నమాట. ఇక్కడ ఇట్లా మిర్రర్ ఇట్లా ఇచ్చారు. ఇది కిచెన్. ఒకవేళ షూట్ జరుగుతున్నప్పుడు ఇవన్నీ షూటింగ్కి సంబంధించినవే. ఇవన్నీ కూడా కర్టెన్స్, బ్యాక్గ్రౌండ్లో కర్టెన్స్ ఉంటాయి కదా అవి. ఒకవేళ షూటింగ్ జరిగినప్పుడు అయితే ఇక్కడ అంతా కిచెన్ సెటప్ పెడతారు. చూసారా ఫ్రిడ్జ్ ఇట్లా ఉంటుంది అన్నమాట. హాల్ ఇది కింద ఫ్లోర్లో హాల్. ఇదంతా అక్కడ వెంకట్ గారు ఫోన్ చూసుకుంటున్నారు. నుంచి గార్డెన్ చూపించా కదా, దాని కింద ఇట్లా పిల్లలు ఆడుకునేవి, అంటే మనలాంటి వాళ్ళు ఆడుకునేవి. ఇక్కడ అటు ఇటు ఇలా ఇలా చేస్తారు కదా, అదొకటి. ఇక్కడ ఒక మందార పువ్వు పూసింది చూసారా, బాగుంది కదా. నాకు ఇట్లా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. కింద కూడా చూసారా ఫ్లోరు మెత్తగా ఉంది. ఇది వేరే ఏదో ట్రాక్ లాంటిది అనుకుంటా. ఇక్కడ ఉయ్యాలలు ఉన్నాయి. ఇక్కడ ఇలా పైకెక్కి అంటే ఒక్కొక్క యాక్టివిటీ టైప్లో పిల్లలు ఆడుకునేది. ఇదంతా ఇలా ఎక్కి కింద జారుడు బల్ల జారేది. ఇది ఇలా రౌండ్ రౌండ్ తిరిగేది. అదంతా దగ్గర నుండి చూపిస్తారు. అక్కడ చూసారా హట్ టైప్లో ఉంది. ఎప్పుడైనా మన వాళ్ళు వచ్చినప్పుడు పార్టీ చేసుకోవడానికి చిన్న గెట్ టుగెదర్ లాగా బాగుంటుంది. ఈ వ్యూ నుంచి హౌస్ ఇది. అంత పెద్ద హౌస్ కదా, మనకి ఇలాంటి హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో. ఇలా ఇదంతా గార్డెన్లో ఒకవైపు అన్నీ ఇలా మొక్కలు వేసారు చూసారా. ఇటువైపు స్విమ్మింగ్ పూల్ ఉంది. అది నేను మీకు చూపించగలిగితే చూపిస్తా. ఇక్కడ చూసారా చిన్న బ్రిడ్జ్ లాగా కట్టి ఆ కింద అంతా వాటర్ ఉందన్నమాట. నైట్ టైము ఈ లైట్స్ అన్నీ వెలుగుతాయి. ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ ఇదంతా స్విమ్మింగ్ పూల్. ఇక్కడ మా షూటింగ్ హోమ్ టూర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే బాగుంది కదా. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోవద్దు, ఎందుకంటే బాగుంది కదా. వీడియో అయిపోయిందిలే, సబ్స్క్రైబ్ చేసుకో.